చిన్నారుల సమగ్ర వికాసానికి, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యానికి పోషకాహారం అత్యంత కీలకం. రక్తహీనత లేని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్న ఈ కార్యక్రమాలపై మా ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ పథకం ద్వారా వేలాది మంది లబ్ధి పొందుతున్నారు. కేవలం ఆహారం అందించడమే కాకుండా పోషక విలువలు ఉన్న మొక్కలు పెంపకంపై కూడా అంగన్వాడీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా ప్రతి ఇంట్లోనూ పోషక ఆహార లభ్యత పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్నారుల ఎత్తు, బరువులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి అవసరమైన అదనపు పోషకాలను అందజేస్తున్నారు. పెద్ద గొల్లబీద్ సెంటర్కి రావడం జరిగింది. ఈ పెద్ద గొల్లబీద్ అంగన్వాడీ సెంటర్లో పిల్లలందరికీ మంచిగా భోజనం పెడుతున్నారు. అలాగే ఈ సెంటర్ అంగన్వాడీ టీచర్ కూడా పిల్లలకి బాగా సపోర్ట్ చేస్తూ బాలింతల తల్లికి, గర్భిణీ స్త్రీలకి, టీహెచ్ఆర్ తల్లికి, ప్రీ స్కూల్ తల్లికి, ప్రతి ఒక్క తల్లికి కూడా పోషకాహారం కోసం అవగాహన చెప్తూ, అలాగే వాళ్ళకి ఇచ్చిన ప్రతి ఒక్క ఫుడ్లో కూడా ఎటువంటి పోషకాలు ఉంటాయని చెప్పేసి టీచర్ చెప్పడం జరుగుతుంది. అలాగే నేను పోషణ పక్వాడ ఆధ్వర్యంగా ఈ రోజు ఇక్కడ సెంటర్కి వచ్చి పోషకాల కోసం వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ వాళ్ళు గర్భిణి దాల్చిన తర్వాత బిడ్డ పుట్టి 2 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా ఎటువంటి మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత పుట్టినప్పటి నుంచి 6 నెలల తల్లి వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్పి కేవలం తల్లిపాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చొరవతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం మాతా శిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టడం విశేషం. అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రతిరోజు పౌష్టిక ఆహారం అందుతోందని, ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో వివరిస్తున్నారని లబ్ధిదారులు తెలిపారు. మా బాబుకి 3 ఇయర్స్ అండి. బాలామృతం ఇస్తారు. గుడ్లు కూడా డైలీ ఉడకబెట్టిస్తారు. నేను బాలామృతంతో చక్కెర అదే కొంచెం పాలు కలిపేసి జావ టైప్లో ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. నెక్స్ట్ అంగన్వాడీ పంపించిన తర్వాత కూడా చాలా హెల్దీగా, చాలా దివిగా మాటలు కూడా చిన్న చిన్న మాటలు అంటే రైమ్స్ నేర్పించడం, నెక్స్ట్ ఏబిసిడీలు, నెంబర్స్ ఇలా చాలా నేర్చుకున్నాడు చిన్న చిన్నవి. నెక్స్ట్ ఏంటంటే గుడ్లు డైలీ ఉడకబెట్టి కూడా ఇస్తారు. హెల్దీగా, ఆరోగ్యంగా చాలా బాగున్నారండి. ఇక్కడ అంగన్వాడీలో నేను 3 మంత్స్ ప్రెగ్నెన్సీ నుంచి ఇక్కడ రాయించుకున్న తర్వాత గుడ్లు, పాలు, బాల సంజనాల కిట్, బియ్యం అన్నీ నాకు నెలకి వస్తున్నాయి. నెల వస్తున్నాయి. ఇప్పుడు మా బాబుకు 2వ నెల. బియ్యము, పాలు, గుడ్లు, కందిపప్పు, నూనె మన ప్రభుత్వం ద్వారా అందవలసిన సదుపాయం అంతా బాగానే జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో పోషణ్ అభియాన్ ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనలో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఆరోగ్యవంతమైన భావి తరాలను నిర్మించే దిశగా వేస్తోన్న ఈ అడుగులు వికసిత్ భారత్ లక్ష్యానికి ఊతమిస్తున్నాయి.